జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే, నేను దేవుడి గదిని ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అని చూపిద్దామని. రేపు శ్రావణ శుక్రవారం కదా, సో ఈ రోజే చేసుకున్నాను అనమాట. అప్పుడు రేపు పూజ చేసుకోవడానికి ఫ్రెష్గా అనిపిస్తుంది. 4-5 రోజుల ముందు చేస్తే కూడా మళ్ళీ ఏంటో అంత అనిపించదు అనమాట. అంటే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి టైం ఉండదు కాబట్టి సాధారణంగా వీకెండ్లో చేసుకుంటారు. నేను ఖాళీయే కదా, అందుకని ఈరోజు ఇలా అందులో ఇత్తడివి రాగివి తొందరగా నల్లగా అయిపోతాయి కదా, సో ఈరోజు అయితే ఫ్రెష్గా బాగా మెరుస్తూ కనబడతాయని చెప్పి ఈరోజు పొద్దున్నే వంట అది అయిపోయాక అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ముఖ్యంగా నేను మీకు చూపించాలని అనుకున్నది ఏంటంటే ఈ గౌరమ్మ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది సాధారణంగా, కానీ నాకు ఈ మధ్య తెలిసింది కొన్ని జిల్లాల వాళ్ళు అంత ఇదిగా పెట్టుకోరు అని. నాకు ఎప్పుడు కూడా అందరూ పెట్టుకుంటారనే అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళు. సో వాట్ ఎవర్, ఇది మా అత్తగారు పూజ చేసుకున్న గౌరమ్మ అండి. ఈ గౌరమ్మని పెట్టుకునే నేను మొన్న కాకినాడలో మా ఇంట్లో కైలాస గౌరీను అది చేసుకున్నది. అది అంతా కూడా ఈ గౌరమ్మతోటే. మళ్ళీ మన గ్రామ కుంకుమ నవ్వుకి అది నిత్య పూజలో ఉంటుంది. స్పెషల్గా ఏదో అల్మార్లో పెట్టి ఆ రోజు తీయడం కాదు, నిత్య పూజలో ఉంటుంది. ఇది నా వరకు రావడమే నా అదృష్టంగా నేను భావిస్తాను. అందుకని స్పెషల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకే కోడలు అనుకోండి, అత్తగారు ఏమున్నా సాధారణంగా కోడలికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ నా విషయంలో అలా కాదు. మా వారు అన్నదమ్ములు 6, అక్క చెల్లెళ్ళు 5 అనమాట. సో 6 అన్నదమ్ముల్లో మా వారు 4వ ఆయన, అంటే నేను 4వ కోడల్ని. పెద్దవాళ్ళు 3 ఉండగా వాళ్ళెవరికి రాని ఒక అదృష్టం అని అనుకోవాలి. ఇది నేనైతే అలాగే భావిస్తాను. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వరకు వచ్చింది అని అంటే కూడా నాకు ఏదో అలా రాసిపెట్టుంది అని అనుకుంటాను. ఎందుకంటే కాకినాడలో మీరు చాలాసార్లు మా ఇల్లు నేను షేర్ చేశాను. అది మా మామగారు స్వయంగా ఆయన చేతులతో ఆయన కట్టించుకున్న ఇల్లు. అది 6 అన్నదమ్ములకి ఆటోమేటిక్గా ఆస్తి రాసినప్పుడు రాశారు. తత్మా అందరూ ఎవరికి వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటే మేము తీసుకున్నాం అనమాట. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో వాళ్ళకి చెల్లించి అప్పటి రేటు బట్టి మేము తీసుకున్నాము, మేము ఉంచుకున్నాము ఆ ఇల్లు. సో ఈ దేవుడి గదిలో ఉన్న గౌరమ్మ మీద దృష్టి ఎవరికి పడలేదు. ఇత్తడి సామాను ఇంకా అలాంటివి ఏవో కొన్ని పంచుకున్నారు, కానీ అందరం పంచుకున్నాం 6. దీని మీద దృష్టి పడకపోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. 3 అంతులు చాలా చిన్న వస్తువు కదా, అది అంత ఎవరి దృష్టిలోనూ పడలేదేమో అనే అనుకుంటున్నాను నేను. సో అలాగే మేము ఆ ఇల్లు కొనుక్కోవడం వలన ఆ అదృష్టం నాకు వచ్చింది అని అనిపిస్తుంది నాకు. అందులో మొన్న కైలాస గౌరిను ఈ గౌరమ్మని పెట్టుకుని కాకినాడలో మా అత్తగారు ఎక్కడైతే కూర్చుని పూజ చేసుకునేవారో దేవుడి గదిలో, అక్కడే నేను చేసుకుని ఆ ఇంట్లో అలా కైలాస గౌరి నవ్వు చేసుకోవడం అన్నది కూడా నాకు చాలా చాలా, నేను సంతోషించడమే కాదు, అక్కడ నవ్వుకు వచ్చిన వాళ్ళందరూ కూడా అత్తగారింట్లో చేసుకుంటున్నావు అమ్మ అదృష్టవంతురాలువి అని. నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉన్నాను కదా అని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే మా వదినకి, మా వియ్యపురాలకి వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నన్ను గుర్తుపట్టలేదు, మేము అప్పుడప్పుడు వెళ్ళి ఉండేవాళ్ళం, అందుకని అందరికీ తెలియదు. నేను వీళ్ళెవరో కొనేసుకున్నారా అని అడిగి, లేదు వాళ్ళ కోడలు 4వ కోడలు అంటే అబ్బాయి ఎంత అదృష్టవంతురాలో అని వాళ్ళు అనడం, ఇవన్నీ ఒక ఆనందకరమైన విషయాలుగా నేను అనుకుని గౌరమ్మని అలాగా మనం రెడీ చేసుకోవాలి. ప్రతిసారి క్లీన్ చేసినప్పుడల్లా అలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి అన్నది చెప్పాలని అనుకున్నాను. ఇలా తత్మా వాటి అన్నిటికీ కూడా ఇలా పసుపు కుంకాలు పెట్టుకుంటాను. ఇది మేరు అనమాట, తిరుపతి నుంచి తెచ్చారు మా అన్నయ్య వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు, నేను తెమ్మని అడిగితే. ఇదేమో శ్రీచక్రం, ఇది కూడా ఒక గురుముఖంగానే నేను తీసుకున్నాను అనమాట. మేరు లేకముందు నుంచి ఈ శ్రీచక్రం ఉంది నా దగ్గర. ఈ శ్రీచక్రానికి కూడా ఇలాగే నేను పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టి దేవుడి సింహాసనంలో పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా మీకు అందరికీ ఇంత డీటెయిల్డ్గా నేను దేవుడిని ఎలాగా నేను పెట్టుకుంటాను ఏంటి మా మందిరంలో అన్నది షేర్ చేయలేదు.
ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నాను, ఎవరో ఒకళ్ళు మీ దేవుడి మందిరం చాలా క్లమ్జీగా ఉంది, బాగాలేదు అని ఒక నెగిటివ్ కామెంట్ అన్నప్పటి నుంచి అయితే ఇది చూపించకూడదేమో, ఎవరికి నచ్చదేమో, అందరూ ఇలాగే అనుకుంటారేమో అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ నేనే అనుకున్నా, నాకు దేవుడు ఎంత ఇచ్చాడో అంతే, నాకు దేవుడు అంత ఇచ్చాడు, అంత దేవుడి గదే ఇచ్చాడు అని నేను అంతలోనే ఉంటాను. ఎవరికో నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం కదా అని మళ్ళీ అనుకున్నా. అందులో ఫొటోస్ కొంచెం పాతగా ఉన్నాయని ఎవరో కామెంట్ చేశారు. అవునండి, కొత్త ఫోటోలు కొనుక్కోవడానికి ఎంతసేపు పట్టదు, ఇలా వెళ్ళి అలా తెచ్చుకోవచ్చు బజార్ నుంచి. కానీ ఆ ఫొటోస్ మా వారి తాతగారి దగ్గర నుంచి వస్తున్న ఫొటోస్ అవి కూడా మాకు ఒక అదృష్టంగానే అటక మీద ప్యాక్ చేసి పెట్టున్నాయి. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత కూడా కొన్నాళ్ళ తర్వాత మేము బాగులు చేయిస్తున్నప్పుడు ఇలా కాగితాల్లో చుట్టేసి ఉన్నాయి, ఏంటో జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడు అన్నారు మా వారు. ఓపెన్ చేస్తే మొహాలే కనపట్లేదనమాట. తడిబట్ట పెట్టి తుడిస్తే అప్పుడు ఒకటి వెంకటేశ్వర స్వామి ఫోటో అని, ఒకటి సత్యనారాయణ స్వామి ఫోటో అని బయటపడ్డాయి. సో ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో కూడా ఆ ఫోటోలు పట్టుకునే వచ్చే మేము గృహప్రవేశం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మొన్న శివాకి కొత్త ఇల్లు తీసుకున్నాం కదా, అందులో కూడా వ్రతానికి దానికి ఆ ఫొటోసే వాడాం మేము. సో అలా కొన్ని సెంటిమెంటల్ వాల్యూ అనుకోండి, లేకపోతే ఇమోషనల్గా అటాచ్డ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, అలాంటివి కొన్ని ఉంటాయి. సో అందరినీ అయితే సాటిస్ఫై చేయలేం కదా. కొంతమంది ఏమో నీ దేవుడి గది బాగాలేదని ఎవరో ఒకళ్ళు అంటే, ఇప్పటికి ఎంతో మంది చాలా బాగుంటుంది మీ దేవుడి గది, నాకు చాలా నచ్చుతుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ప్రతి ఒక్కళ్ళ మాటలు, ఎస్పెషల్లీ నెగిటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోకూడదు అని అనుకుని ఇవాళ నేను మళ్ళీ నా దేవుడి గదిని నేను ఎలాగా శుభ్రపరుచుకుంటానో, దేవుళ్ళని ఎలా నేను ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటానో చూపిద్దాం అని చెప్పి అనిపించింది. అందుకని పర్టికులర్గా ఇది షేర్ చేస్తున్నాను అనమాట. ప్రతి నెల అమావాస్యకి సాధారణంగా చేస్తాము. మొన్న గృహప్రవేశం ముందు కూడా చేయడం అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ రేపు వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చేసుకోవాలి కదా, 15 రోజులు దాటిపోయిందని చెప్పి ఇలా మధ్యలో మళ్ళీ చేసుకున్నాం. ఈ కాయిన్స్ స్పెషాలిటీ ఏంటంటే, వైష్ణోదేవి వెళ్ళినప్పుడు అక్కడ వైష్ణోదేవి టెంపుల్లో ఇచ్చి మీ దేవుడి గదిలో పెట్టుకోండి అని. సో ఎప్పుడు అవి సింహాసనంలో అలాగే ఉంటాయన్నమాట. ఆ కాయిన్స్ కొంతమందికి ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చుకోండి, కొన్ని మీ దగ్గర పెట్టుకోండి అంటే, అలాగే మా తోడుకోడలకి, పెద్ద తోడుకోడలకి అలా కొంతమందికి అయితే ఇచ్చాను. ఇదొక దేవుడి కాయిన్ మా వియపురాల మధ్య తెచ్చి ఇచ్చారు, అందుకని అది కూడా అలా పెట్టుకుంటా అనమాట. దేవుడి గదిలో ఉంటే మంచిది అని అంటే, ఇందులో అయితే ఇటు అటు కదలకుండా ఉంటాయి కదా అన్నట్టు అందులో అలా పెట్టుకున్నాను. ఇలా సింపుల్గా ముగ్గు పెట్టుకున్నాను. రెడ్ కలర్లో ఉన్నది మొన్న శివ వాళ్ళ ఇంటి నిమిత్తం వినాయకుడికి మీది కట్టుకున్న బియ్యం అనమాట. ఇంకా అవి వండాలి, ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టాలన్నమాట. ఇలా అనమాట ఈ దేవుడి గది అంతా సర్దింది. సో ఇంకా సాయంత్రం నుంచి ఇంకా ఎక్కువ బిజీ అయిపోతుంది. అమ్మవారికి చీర కట్టించడం అవన్నీ సాయంత్రం నుంచి చేసుకుంటాం అనమాట. ఈ లోపల నా దేవుడి పని అయింది. నాకు ఎంత ఆనందంగా అనిపించింది అంటే, 10 సార్లు పిల్లలతో చెప్తున్నాను, నేను చాలా చక్కగా దేవుడి గది ఇవాళ చేసుకున్నా అంటే, ఇప్పుడు చేస్తావు కదమ్మా, ఇవాళ ఎందుకు స్పెషల్గా చెప్తున్నావు అని అడుగుతున్నారు. అంటే 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ థర్స్డే చేస్తే మంచిది అని మళ్ళీ పోస్ట్పోన్ చేశాను అనమాట. ఎక్కడ మళ్ళీ ఇవాళ చేయకుండా పోస్ట్పోన్ చేసేస్తాను అని నా మీద నాకే నమ్మకం లేక అలా అంత సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ చేసుకోగలిగాను నేను దేవుడి గది క్లీనింగ్ అని. ఇల్లు కూడా చాలా మటుకు మళ్ళీ సర్దుతున్నానండి, అందువల్ల అనమాట. అంతకన్నా పెద్ద గొప్ప పని ఏమి నేను చేశాను అని చెప్పట్లేదు, కానీ ఇల్లు కూడా కొన్ని చోట్ల మళ్ళీ సర్దవలసి వచ్చింది. సర్దుతూ మళ్ళీ ఈ పని నెగ్లెక్ట్ చేసేస్తానేమో అని భయం, అంతకన్నా ఏమీ లేదు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.